సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపల పట్టు దగ్గర అయితే వెళ్తున్నాము. చేపల్ని వదిలేసి అయితే ఒక 7-8 నెలలు అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే చెరువు దగ్గర అయితే మనం వెళ్ళబోతున్నాము. చూసారా చాలా మంది అయితే కూర్చున్నారు, చేపలు పడుతున్నారు కదా, చూడడానికి వచ్చున్నారు అనమాట చాలా మంది. చూసారా? సో చెరువు చూపిస్తాను, ఇక్కడైతే ఇలా ఉంది. సో మొత్తం చూపిస్తాను, వీడైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం మా ప్రాంతంలో ఈ విధంగా అంటే చెరువులో చేపలు పెంచి మనం పట్టుకోవడం అంటే ఫస్ట్ టైం అనమాట ఇదే. ఇంకా మనకు అంటే మనకు బజార్లో చేపలు చూసుంటాము, ఇంకా దాంతోపాటు ఈ బజార్లో అయితే చేపలు చూసుంటాము, ఇంకా మనము బయట వెళ్ళినప్పుడు చేపలు అయితే చూస్తుంటాము. మా ప్రాంతంలో అయితే ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం. చూసారా చెరువు అయితే కనిపిస్తుంది. మా ఊరిలో అయితే చాలా మంది వచ్చున్నారు, చూపిస్తాను. చూసారా చాలా మంది అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇది పిల్లలు అయితే ఇదిగో ఇంకొక అద్భుతం అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చూడండి ఈ గుమ్మడికాయలు ఉన్నాయి కదా, ఈ గుమ్మడికాయలు అయితే మనకు వేలాడదీసి ఉన్నారనమాట. కిందనే ఉంటే మనకు కులిపోతాయి. సో అందుకే ఈ మామిడి చెట్లు అయితే ఇలా తాడుతోటి ఇంకా ఈ ఐరన్లు ఉన్నాయి కదా వాటితోటి అయితే కట్టేసి పైన అంటే వేలాడదీసి ఉన్నారు. చూసారా ఏ విధంగా వేలాడదీసి ఉన్నారో, ఇలా అయితే వేల తీసుకున్నారనమాట. ఇది మనకు సంవత్సరం అయినా ఇలా ఉంటుంది, ఎందుకంటే కులిపోదు అనమాట. మనకు కిందన ఉండేది అనుకో, సో కింద ఉంటే కులిపోతాయి. చూసారా అంటే ప్లానింగ్ అనమాట, ఇలా ఉంది. అయితే చెరువు అయితే చూపిస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ చెరువు అయితే, చూసారా ఎలా కనిపిస్తుంది. సగం వాటర్ అయితే తీస్తారనమాట, ఇంకా సగం ఉంది. సో వెనకతల చూసారా ఈ గుమ్మడికాయలు. సో మా ఒరియా భాషలో వీటికి కుండ అంటాము, ఇది గుమ్మడికాయలు అనమాట. సో అక్కడ వెళ్తాము, అక్కడైతే మోటార్ అయితే బిగిస్తున్నారు. అంటే 2 మోటార్లు అయితే తెచ్చారు, ఒక మోటార్ అయితే పాడైపోయింది. ఊరికెళ్ళి ఇంకొక మోటార్ అయితే తెచ్చారనమాట. ఈ చెరువు అయితే మా ఊరి కిందనే ఉంది, కిందనే ఫస్ట్ టైం అనమాట మా ప్రాంతంలో చేపలు పెంచడము. సో ఈ చెరువులోని ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో కూడా తెలీదు, కానీ ఈరోజు అయితే చేపలు అయితే పట్టబోతున్నాము. సో పండుగ సీజన్ అనమాట మాకు. ఇది ఏ పండుగ అంటారో మా ఊరి భాషలో అయితే సోయిత్ పదర్బ్ అంటారు. అయితే ఉగాది అంటారు కదా, ఉగాదిని మన వాళ్ళు అయితే 2 వీక్స్ అయితే చేసుకుంటారు అనమాట. అక్కడ వెళ్దాం ఇప్పుడు. చూసారా ఎలా ఉంది గుమ్మడిలు, చాలా మంది ఉన్నారనమాట ఇక్కడైతే. సో ఎండ అయితే గట్టిగా కాస్తుంది, ఇటు ఇంత గట్టిగా ఉండే ఉందంటే మనకు కిందన అయితే ఇంకా గట్టిగా ఉంటుంది. అక్కడైతే చూసారా మోటార్ అయితే వేస్తున్నారు. ఇదనమాట 2 మోటార్స్ కూడా ఒకటి పాడైపోయింది, వర్క్ చేయలేదు అనమాట. సగం వరకు వర్క్ చేసి ఇంకా ఆగిపోయింది, అందుకోసం ఇంకొకటి తీసుకొచ్చారు. సో ఊరైతే చూపిస్తాను చూడండి. చూసారా అదే మా ఊరు అనమాట, కనిపిస్తుంది కదా అదే. సో అదే ఫ్రెండ్స్ మా ఊరు. సో ఓకే, ఇంకా చెరువులోనే ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయనేది మొత్తం అయితే చూపిస్తాను. సో మొత్తం ముందుగా మనం వాటర్ తీయాలి కదా, వాటర్ తీసాక ఇంకా చేపలు కనిపించాక చూపిస్తాను. మనకు ఊరు వాళ్ళందరూ అయితే చూస్తున్నారు. చూసారా లైన్గా ఏదో ఒక ఇష్యూ జరిగినట్టు చాలా మంది అయితే ఇక్కడ వచ్చి చూస్తున్నారు. చూసారా చెరువు వాటర్ మోటార్ తోటి బయట తీయడానికి చాలా సమయం అయితే పట్టింది, అంటే మినిమం 4 o'clock పట్టింది అనమాట, 4 గంటలు పట్టింది. కిందనైతే చూడండి ఎంత లోయలో ఉంది. మా వాళ్ళు ఇంకా వల వేస్తున్నారు అక్కడ. సో అక్కడ చేపలు పట్టడానికి చిన్న వలతోటి అయితే ట్రై చేస్తున్నారు, చూస్తున్నారా. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా గట్టిగా వస్తుంటుంది, ఎందుకంటే క్రౌడ్ వచ్చి ఉన్నారు కావున. మనోడైతే ప్రయత్నిస్తున్నాడు అక్కడ పట్టడానికి. చిన్న మనకు సీటు వల ఉంటుంది కదా చిన్నది, ఆ వలతోటి అయితే మనకు ప్రయత్నిస్తున్నాడు అక్కడ. సో మన వాళ్ళు అయితే ఇది పట్టడానికి చూసారా ఏ విధంగా సిద్ధపడుతున్నారు అక్కడ. కిందనైతే ఇంకా వల ట్రై చేస్తున్నారు. అక్కడ పెద్ద చేప చూసారు, అక్కడ ఒక చేప చూడండి ఎలా అవుతుందో. చక్కగా అయితే ఇక్కడ ఆడుతున్నాయి చేపలు, చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది. చూసారా కనిపిస్తున్నాయి లేదు.
చూసారా ఎలా ఆడుతున్నాయి? అదిగో చేపలు చూసారా, బిల్లబిల్లలు ఆడుతున్నాయి. సో మొత్తం అలా బయట వచ్చేస్తున్నాయి మనకి, ఎందుకంటే మనకు వాటర్ అనేది తగ్గుంటూ వస్తుంది. అందువలన ఈ వాటర్ అంటే చేపలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఒకటి మిస్ అయింది ఒకటి, అది ఒక పెద్దది అక్కడ. చూసారా వింతలా వచ్చి చూస్తున్నారు అనమాట. చేపలు పడుతుంటేనే ఒక వింతలా వచ్చి చూస్తున్నారు. వేట కోసం అనేసి లైన్ గల కాసి ఉన్నారు. చేపలు అంతా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇదిగో కదుపుతున్నాయి. చాలా మంది ప్రజలు అంటే ఊరు వాళ్ళు అయితే చాలా మంది వచ్చి ఉన్నారు. చేపలంతా బయటికి తేలుతున్నాయి. ఇంకా సో ఫ్రెండ్స్ ఇదే అనమాట చేపలు చూసారా. సో పెద్ద పెద్ద చేపలు చూసారా. సో మన వాళ్ళు అయితే ఎలా పడుతున్నారు చూసారా. సో చూసారా ఏ విధంగా పడుతున్నారో. మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చేపలు పడుతున్నాం అనేసి. చూడండి ఎలా బిల్లబిల్లలు ఆడుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఇదిగో చిన్న చిన్న చేపలు చూసారా ఎలా ఉన్నాయి. సో ఫస్ట్ టైం మా ఊళ్ళో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదిగో అన్నీ అయితే ఇక్కడ చూసారా, 2 చేపలు అయితే పట్టి ఉన్నాడు. సో ఇదే ఇలాంటి చేపలు ఉన్నాయన్నమాట. ప్రేక్షకులు అయితే చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారు అనేది చూడడానికి అనమాట. ఇది మా ప్రాంతంలో ఫస్ట్ టైం ఇది ఇలా, అంటే మనకు ఈ విధంగా చేపలు పెంచి పట్టడం అంటే. ఇక్కడైతే ఎటువంటి కల్తీ ఏం లేదనమాట, ఆర్గానిక్ ఫుడ్ తోటి ఇది పెంచారు. సో ఇంతవరకు మనం పట్టిన చేపలు అయితే ఇక్కడ చూసారా ఎలా అవుతున్నాయి, బిల్లబిల్లలు ఆడుతున్నాయి అనమాట. ఎలా గెంతున్నాయో. ఇది చాలా పెద్దది చూడు. చూడు నీకు వేసేస్తాను. ఇది ఇదిగో మనం ఇంతవరకు పట్టిన చేపలు అయితే ఇవి. చూసారా ఎలా ఆడుతున్నాయో. చాలా పెద్దది. చనిపోయిందా ఇది? బ్రతిగా ఉందా? ఇది ఒకసారి చూద్దాం. చనిపోయింది అనుకుంటా. డ్రమ్ములు మంచిగా ఆడుకుంటున్నాయి చేపలు అయితే. ప్యూర్ వాటర్ మిగలదని మంచిగా ఆడుకున్నాయి చూసారా చేపలు.